నమస్కారం. నేను డాక్టర్ కంది శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ పెద్దపల్లి. అయితే మాకు 16వ తారీఖు ఈ నెలల 10వ తారీఖు నాడు రేపాక శ్రీకాంత్ మద్దిని వాస్తవ్యుడు రోడ్ యాక్సిడెంట్ జరగడం వల్ల డివైడర్పై ఆయన కుడి చేయి పడి ఫ్లెక్సార్ ఆస్పెక్ట్ అంటే లోపల భాగం అంతా కూడా మజిల్స్, టిష్యూస్, నరాలు, నర్వ్స్ ఇవన్నీ కూడా డ్యామేజ్ అయ్యి తెగి హెవీ బ్లీడింగ్తో ఇక్కడికి రాత్రి అడ్మిట్ కావడం జరిగింది. వెంబడే ఎమర్జెన్సీ టీం నైట్ బ్లీడింగ్ని అరెస్ట్ చేసేసి మార్నింగ్ కూడా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా అరేంజ్ చేసేసి మేము మార్నింగ్ మళ్ళీ ఎలెక్టివ్గా మా టీం ఆర్థోపెడిక్ టీం అనెస్థీషియా డాక్టర్ భవానీ గారు, మా ఆర్థోపెడిక్ టీం శ్రీమతి లక్ష్మి గారు, మా ఓటీ అసిస్టెంట్స్ అండ్ ముఖ్యంగా మా జూనియర్ డాక్టర్ వినయ్ గారి సహకారంతో శ్రీకాంత్ యొక్క డ్యామేజ్ అయిన ప్రతి మజిల్, టెండాన్స్ అండ్ నర్వ్స్ అన్నీ కూడా ప్లాస్టిక్ సర్జరీ ఉపయోగం లేకుండా మేము ఎండ్ టు ఎండ్ ప్రతిదీ కూడా రిపేర్ చేసి ఇవాళ మాకు నమ్మకం కలిగింది కంప్లీట్గా ఇది క్యూర్ అయిందన్నప్పుడు ఇవాళ డిశ్చార్జ్ అయిన కొద్దిగా ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. నా పేరు రేపాక శ్రీకాంత్, మాది మంతిని మండలం పుట్టపాక గ్రామం. నేను బేంపేట రోడ్ నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో కుక్క అడ్డం వచ్చి డివైడర్ మీద చేయి బ్యాలెన్స్ పెట్టడం వల్ల చేయిలోని నరాలు, కండరాలు దెబ్బతిన్నాయి. వెంటనే అర్ధరాత్రి 10 గంటలకు జిల్లా సూపరింటెండెంట్ శ్రీధర్ సార్ గారికి ఫోన్ చేయడం జరిగింది. వారు ఫోన్ చేసిన వెంటనే వారి ఇక్కడ జిల్లా హాస్పిటల్కి సంబంధించిన సర్జన్లను నేను వచ్చిన వెంటనే దాదాపు నా రక్తాన్ని చాలా వేయింది. దాన్ని అరికట్టడానికి దాదాపు 2 గంటలు రాత్రి శ్రమించారు. దాని రక్తాన్ని అరికట్టి మార్నింగ్ ఉదయం 9 గంటలకు డాక్టర్ శ్రీధర్ గారి, మన శ్రీనివాస్ రెడ్డి గారు సార్ మరియు వారి బృందం దాదాపు 3 గంటలు వెచ్చించి నాకు సర్జరీని విజయవంతంగా చేశారు. ₹1 ఖర్చు లేకుండా ఈ సర్జరీ చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అదే కార్పొరేట్ ఆసుపత్రికి పోయినట్లయితే దాదాపు సుమారు 4 లక్షల నుంచి 5 లక్షల వరకు ఖర్చు అయ్యేది. నాకు ₹1 ఖర్చు లేకుండా వైద్యం అందించినందుకు జిల్లా సూపరింటెండెంట్ శ్రీధర్ సార్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. నేను పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె శ్రీధర్ మాట్లాడుతున్నాను. మనం ఈ క్రమంలో గత ఒక 1-2 ఇయర్స్గా చాలా క్లిష్టమైన ఆపరేషన్స్ చేశాం. మళ్ళీ ఒక క్లిష్టమైన ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేసినందువల్ల నేను మీ మీడియా ముందుకు, పెద్దపల్లి టైమ్స్ ప్రేక్షకులకు ముందుకు రావడం జరిగింది. 16/4 నాడు నైట్ నాకు 10 గంటలకు రేపాక శ్రీకాంత్ కాల్ చేయడం జరిగింది. ఇట్లా మంతినిలో నేను కింద పడ్డా సార్, బాగా హెవీ బ్లీడింగ్ అవుతుందని నాకు చెప్పడంతో ఇమ్మీడియట్గా ఆయనని అక్కడి నుంచి ఇక్కడికి తెప్పించుకొని బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేసి ఆయనని ఫస్ట్ స్టేబుల్ చేసి ఆ బ్లీడర్ అనేది ఒక పెద్ద ఆర్టరీ బ్లీడింగ్ని అరెస్ట్ చేశాం. డాక్టర్ విష్ణుచంద్రిక గారు ఈ విషయంలో హెల్ప్ చేశారు. అండ్ బ్లీడింగ్ స్టాప్ అయినాక నెక్స్ట్ డేకి సర్జరీ ప్లాన్ చేసుకొని డాక్టర్ కంది శ్రీనివాస్ రెడ్డి సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, డాక్టర్ వినయ్ ఆర్థోపెడిక్ సర్జన్ నేతృత్వంలో డాక్టర్ భవానీ అనెస్థీషియా ఇచ్చారు. అండ్ మన థియేటర్ బృందం అంతా కూడా శ్రమించి దాదాపు ఒక 3 నుంచి 3.5 గంటలు శ్రమించి తెగిన ప్రతి కండరాన్ని, నరాన్ని అండ్ రక్తనాళాన్ని రిపేర్ చేయడంతో ఈరోజు పూర్తి స్థాయిలో ఆయన ఫంక్షనింగ్ అనేది, చేతికి ఫంక్షనింగ్ అనేది రికవర్ అయింది. ఈరోజు పేషెంట్ని డిశ్చార్జ్ చేస్తున్నాం మేము. అండ్ ఇట్లాంటి క్లిష్టమైన ఆపరేషన్స్ ఎంతో ఛాలెంజింగ్గా తీసుకొని పెద్దపల్లి హాస్పిటల్లో చేయడం అనేది మనకు ఈ మధ్యలో సాధారణమైపోయింది. సో ప్రజలు ఏదైనా కూడా ఫస్ట్ మమ్మల్ని అప్రోచ్ కండి. ఒకవేళ ఇక్కడ చేయలేకపోతే మేము చెప్పేస్తాం ఇమీడియట్గా. ఏమాత్రం చేసే అవకాశం ఉన్నా కూడా కరీంనగర్ నుంచి అయినా నేను సూపర్ స్పెషలిస్ట్లను పిలిపించి వైద్యం అందిస్తానని చెప్పి ప్రజలందరికీ కోరుకుంటున్నాను. ఈ సర్వీసెస్ని ఎక్కువగా వినియోగించుకోండి. అండ్ ఈ డాక్టర్స్ బృందాన్ని అందరినీ నేను ఇట్లాంటి క్లిష్టమైన ఆపరేషన్ చేసినందుకు అభినందిస్తున్నాను.